హే హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం అప్కమింగ్ ఓటీటీ మూవీస్ గురించి అయితే తెలుసుకుందాం. లైక్ శబ్ద మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ అండ్ 3BHK మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ అండ్ మార్గన్ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్తో పాటు మరికొన్ని ఓటీటీ రిలీజ్ డేట్స్ ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. సో అందుకంటే ముందు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి చేస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలానే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేసి అయితే చూడండి. సో చాలామంది చూస్తున్నారు బట్ ఎవరు లైక్ అయితే చేయట్లేదు. సో ప్లీజ్ ఈ వీడియోకి నేను 5 లైక్ స్టార్ ఇస్తున్నా. సో ప్లీజ్ మీరు దాన్ని 24 అవర్స్లో కంప్లీట్ చేయడానికి అయితే ట్రై చేయండి అండ్ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. ఇక అప్కమింగ్ ఓటీటీ మూవీస్ విషయానికి వస్తే ముందుగా నెంబర్ 1 మాయాసభ. సో ఇది ఒక వెబ్ సిరీస్ అండ్ ఈ వెబ్ సిరీస్ మనకి పొలిటికల్ బ్యాక్ డ్రాప్లో అయితే వస్తుంది. అండ్ ఈ సిరీస్లో ఆది పెన్శెట్టి గారు మెయిన్ లీడ్ యాక్ట్ చేస్తున్నారు. అండ్ ఈ సిరీస్ మనకి ఎవరు తీసుకొస్తున్నారంటే సోనీ లివ్ వాళ్ళు మనకు ఓటీటీకి అయితే తీసుకొస్తున్నారు. సో సోనీ లివ్ ఒరిజినల్ సిరీస్ ఇది. అండ్ వాళ్ళు మనకి ఈ సిరీస్ సంబంధించి అఫీషియల్ డేట్ కూడా రిలీజ్ చేశారు. సో మాయాసభ ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చేసి August 7th నుంచి ఈ సిరీస్ మనకి ఓటీటీలో అవైలబుల్ ఉండబోతుంది. మల్టిపుల్ లాంగ్వేజెస్లో, మన తెలుగుతో పాటు మరికొన్ని ఆడియోస్లో. సో మరి మీరు ఎవరైనా ఆది పెన్శెట్టి గారి ఫ్యాన్స్ ఉండి ఒక కొత్త వెబ్ సిరీస్ని చూద్దామని వెయిట్ చేస్తుంటే మీరైతే వాచ్ చేయొచ్చు సోనీ లివ్లో August 7th నుంచి. ఇక నెంబర్ 2 హౌ టు ట్రైన్ యువర్ డ్రాగన్. సో ఈ మూవీ మనకి థియేటర్స్లో అయితే రిలీజ్ అయింది అండ్ ఇప్పుడు ఈ మూవీ మనకి ఓటీటీకి అయితే రెడీ అయింది. ముందుగా ఈ మూవీ ఓటీటీ రైట్స్ ఎవరు క్లెయిమ్ చేసుకున్నారంటే అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు ఈ మూవీ ఓటీటీ రైట్స్ని క్లెయిమ్ చేసుకున్నారు. అండ్ ప్రైమ్ వీడియో వాళ్ళు ఈ మూవీని మనకి రెంట్ రూపంలోకి అయితే తీసుకొచ్చారు. సో ప్రెసెంట్ ఈ మూవీ మనకి అవైలబుల్ ఉంది అమెజాన్ ప్రైమ్ వీడియోలో రెంట్ రూపంలో. సో మరి మీరు ఎవరైనా ఈ మూవీని వాచ్ చేద్దామని ఇంట్రెస్ట్ ఉంటే మీరైతే వాచ్ చేయొచ్చు. ప్రెసెంట్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో అవైలబుల్ ఉంది. ఇక నెంబర్ 3 మణిదర్గాల్. సో ఇది ఒక మూవీ అండ్ ఈ మూవీ మనకి ఓటీటీకి అయితే రాబోతుంది. ముందుగా ఈ మూవీ ఓటీటీ రైట్స్ ఎవరు క్లెయిమ్ చేసుకున్నారంటే ఆహా వాళ్ళు ఈ మూవీ ఓటీటీ రైట్స్ని క్లెయిమ్ చేసుకున్నారు. అండ్ ఆహా వాళ్ళు ఈ మూవీకి సంబంధించి అఫీషియల్ డేట్ కూడా రిలీజ్ చేశారు. సో ఈ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ July 7th నుంచి ఈ మూవీ మనకి ఓటీటీలో అవైలబుల్ ఉండబోతుంది. సో మరి మీరు ఎవరైనా ఈ మూవీని వాచ్ చేద్దామని ఇంట్రెస్ట్ ఉంటే మీరైతే వాచ్ చేయొచ్చు ఆహాలో July 17th నుంచి. ఇక నెంబర్ 4 బటర్ఫ్లై. సో ఇది ఒక వెబ్ సిరీస్ అండ్ ఈ వెబ్ సిరీస్ని మనకి ఎవరు తీసుకొస్తున్నారంటే అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు ఈ సిరీస్ మనకి ఓటీటీకి అయితే తీసుకొస్తున్నారు. సో ప్రైమ్ ఒరిజినల్ సిరీస్ ఇది. అండ్ ప్రైమ్ వీడియో వాళ్ళు మనకి అఫీషియల్ డేట్ని కూడా అనౌన్స్ చేశారు ఈ సిరీస్ సంబంధించి. August 13th నుంచి ఈ సిరీస్ మనకి ఓటీటీలో అవైలబుల్ ఉండబోతుంది. సో మరి మీలో ఎవరికైనా ఒక కొత్త వెబ్ సిరీస్ని చూద్దామని ఇంట్రెస్ట్ ఉంటే మీరైతే వాచ్ చేయొచ్చు అమెజాన్ ప్రైమ్ వీడియోలో బటర్ఫ్లై వెబ్ సిరీస్ని. August 13th నుంచి అవైలబుల్ ఉండబోతుంది. ఇక నెంబర్ 5 ఓ బామా అయ్యో రామా. సో ఇది ఒక మూవీ అండ్ ఈ మూవీ మనకి రీసెంట్గానే థియేటర్స్లో అయితే రిలీజ్ అయింది. అండ్ ఈ మూవీలో సుహాస్ మెయిన్ లీడ్లో యాక్ట్ చేశారు. అండ్ ఈ మూవీకి సంబంధించి కలెక్షన్స్ విషయానికి వస్తే మన తెలుగు స్టేట్స్లో 90 లక్షల గ్రాస్ని అయితే రాబట్టింది. అండ్ వరల్డ్ వైడ్గా చూసుకుంటే 60 లక్షల షేర్ని అండ్ 1.15 కోట్ల గ్రాస్ని అయితే రాబట్టింది. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 4.5 కోట్లు. సో అలా ఈ మూవీ ఇంకా థియేటర్స్లో చాలా కల్చర్స్ అయితే ఉంది. సో చూద్దాం ఈ మూవీ ఫ్యూచర్లో ఎలా పర్ఫామ్ చేస్తుందో. ఇక ఈ మూవీ ఓటీటీ విషయానికి వస్తే ముందుగా ఈ మూవీ ఓటీటీ రైట్స్ ఎవరు క్లెయిమ్ చేసుకున్నారంటే ప్రెసెంట్ ఈ మూవీతో జియో హాట్స్టార్ వాళ్ళతో టాక్స్ అయితే జరుగుతున్నాయంట. సో అది కన్ఫర్మ్ అయితే ఈ మూవీ మనకి August 10th ఓటీటీలో అవైలబుల్ ఉంటుంది. సో ప్రెసెంట్ ఈ మూవీ మనకి థియేటర్స్కి వెళ్ళి చూద్దాం అనుకుంటే థియేటర్స్కి వెళ్ళి వాచ్ చేయొచ్చు, లేదా ఓటీటీలో చూద్దాం అనుకుంటే August 10th వరకు మీరైతే వెయిట్ చేయాలి. ఇక నెంబర్ 6 మిషన్ ఇంపాసిబుల్ 8. సో ఇది ఒక మూవీ అండ్ ఈ మూవీ మనకి రీసెంట్గానే థియేటర్స్లో అయితే రిలీజ్ అయింది. అండ్ ఈ మూవీలో మనకి టామ్ క్రూజ్ మెయిన్ లీడ్లో యాక్ట్ చేశారు. అండ్ ఈ మూవీకి సంబంధించి చాలా మంది ఫ్యాన్స్ అయితే ఉన్నారు. అండ్ ఈ మూవీ థియేటర్స్లో ఎలా పర్ఫామ్ చేసిందంటే దాదాపు $579 million అయితే రాబట్టింది థియేటర్స్ నుంచి ఈ మూవీ. అండ్ ఇప్పుడు ఈ మూవీ మనకి ఓటీటీ రిలీజ్కి అయితే రెడీ అయింది. ముందుగా ఈ మూవీ ఓటీటీ రైట్స్ ఎవరు క్లెయిమ్ చేసుకున్నారంటే అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు ఈ మూవీ ఓటీటీ రైట్స్ని క్లెయిమ్ చేసుకున్నారు. అండ్ ప్రైమ్ వీడియో వాళ్ళు మనకి ఈ మూవీకి సంబంధించి అఫీషియల్ డేట్ని కూడా రిలీజ్ చేశారు. ఈ మూవీ మనకి ఓటీటీలో August 19th నుంచి అవైలబుల్ ఉండబోతుంది మల్టిపుల్ లాంగ్వేజెస్లో, మన తెలుగుతో పాటు మరికొన్ని ఆడియోస్లో. సో మరి మీరు ఎవరైనా మిషన్ ఇంపాసిబుల్ 8 మూవీని చూద్దాం అనుకుంటే మీరైతే వాచ్ చేయొచ్చు అమెజాన్ ప్రైమ్ వీడియోలో August 19th నుంచి. ఇక నెంబర్ 7 ఎలిస్ ఇన్ ద బోర్డర్ల్యాండ్ 3. సో మనకి ముందుగా 2 సీజన్స్ అయితే వచ్చినాయి అండ్ ఇప్పుడు మన ముందుకు సీజన్ 3 అయితే తీసుకొస్తున్నారు. అండ్ ఆ 2 సీజన్లు ఎంత పెద్ద హిట్ అయినాయో మనందరికీ తెలిసిందే. అండ్ ఇప్పుడు మన ముందుకు సీజన్ 3 అయితే తీసుకొస్తున్నారు. అండ్ ఈ సీజన్ సంబంధించి రీసెంట్గానే టీజర్ కూడా రిలీజ్ చేశారు. ఎవరైనా చూడకపోతే ఒకసారి చూడండి. అండ్ ఇది మనకి ఎందులో అవైలబుల్ ఉంటుందంటే నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే తీసుకొస్తున్నారు. సో నెట్ఫ్లిక్స్ ఒరిజినల్ సిరీస్ ఇది. అండ్ నెట్ఫ్లిక్స్ వాళ్ళు మనకి అఫీషియల్ డేట్ని కూడా అనౌన్స్ చేశారు. September 25th నుంచి ఈ సిరీస్ మనకి అవైలబుల్ ఉండబోతుంది. సో మరి మీరు ఎవరైనా ఎలిస్ ఇన్ ద బోర్డర్ల్యాండ్ సీజన్ 3ని చూద్దామని వెయిట్ చేస్తుంటే మీరైతే వాచ్ చేయొచ్చు నెట్ఫ్లిక్స్లో September 25th నుంచి మల్టిపుల్ లాంగ్వేజెస్లో, మన తెలుగుతో పాటు మరికొన్ని ఆడియోస్లో. ఇక నెంబర్ 8 మార్గన్
మార్గన్ మూవీ. సో ఈ మూవీలో మనకి విజయ్ యాంటోనీ మెయిన్ లీడ్లో యాక్ట్ చేశారు. అండ్ ఈ మూవీ వచ్చేసి మనకి రీసెంట్గానే థియేటర్స్లో అయితే రిలీజ్ అయింది. అండ్ థియేటర్స్లో ఈ మూవీ ఎలా పర్ఫామ్ చేసిందంటే ముందుగా తమిళనాడులో 10 కోట్లు అయితే రాబట్టింది. అండ్ మన తెలుగు స్టేట్స్లో 3 కోట్లు రాబట్టి పర్లేదు అనిపించుకుంది. అండ్ కర్ణాటక ప్లస్ రెస్ట్ ఆఫ్ ఇండియా కలుపుకుని 85 లక్షలు. అండ్ ఓవర్సీస్లో 1.35 కోట్లు. అలా మార్గన్ మూవీ వరల్డ్ వైడ్గా 8 కోట్ల షేర్ని అండ్ 16 కోట్ల గ్రాస్ని అయితే రాబట్టి మంచిగానే పర్ఫామ్ చేసింది. బట్ యాక్చువల్లీ ఈ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 13 కోట్లు. సో అలా చూసుకుంటే ఇంకా ఈ మూవీ హిట్ కావాలంటే 5 కోట్లకు పైన అయితే కలిసి చేయాలి. బట్ ఈ మూవీ ఆల్మోస్ట్ రన్ అయితే కంప్లీట్ చేసుకున్నట్టే. అండ్ ఇప్పుడు ఈ మూవీ మనకి ఓటీటీ రిలీజ్కి అయితే రెడీ అయింది. ముందుగా ఈ మూవీ ఓటీటీ రైట్స్ ఎవరు క్లెయిమ్ చేసుకున్నారంటే అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు ఈ మూవీ ఓటీటీ రైట్స్ని క్లెయిమ్ చేసుకున్నారు. సో ప్రైమ్ వీడియో వాళ్ళు ఈ మూవీని మనకి ఎప్పుడు ఓటీటీకి తీసుకొస్తారంటే జూలై 28 నుంచి ఈ మూవీ మనకి ఓటీటీ స్ట్రీమింగ్ అయితే వస్తుంది. సో మనకి ప్రైమ్ వీడియో వాళ్ళు ఏం చేస్తారో మన అందరికీ తెలిసిందే కదా, వాళ్ళు ఎప్పుడైనా సరే సడన్ ప్రీమియర్ అయితే చేస్తారు. మోస్ట్ లైక్ ఈ మూవీని కూడా మనకి జూలై 28న సడన్ ప్రీమియర్ అయితే చేస్తారు. సో మరి మీరు ఎవరైనా మార్గన్ మూవీ ఓటీటీ రిలీజ్ కోసం వెయిట్ చేస్తుంటే మీరైతే వాచ్ చేయొచ్చు అమెజాన్ ప్రైమ్ వీడియోలో జూలై 28 నుంచి మన తెలుగు అండ్ తమిళ లాంగ్వేజెస్లో. ఇక నెంబర్ 9 3BHK. సో ఈ మూవీలో మనకి సిద్ధార్థ్ మెయిన్ లీడ్లో యాక్ట్ చేశారు. అండ్ ఈ మూవీ వచ్చేసి మనకి రీసెంట్గానే థియేటర్స్లో అయితే రిలీజ్ అయింది. అండ్ థియేటర్స్లో ఈ మూవీ చాలా మంచి టాక్ని అయితే తెచ్చుకుంది. అండ్ ఈ మూవీ థియేటర్స్లో ఎలా పర్ఫామ్ చేసిందంటే ముందుగా తమిళనాడు విషయానికి వెళ్తే 10 కోట్లు అయితే రాబట్టి చాలా మంచిగా పర్ఫామ్ చేసింది 3BHK మూవీ. అండ్ మన తెలుగు స్టేట్స్లో 1.80 కోట్లు. అండ్ కర్ణాటక ప్లస్ రెస్ట్ ఆఫ్ ఇండియా కలుపుకుని 1.50 కోట్లు. అలా 3BHK మూవీ వరల్డ్ వైడ్గా 8 కోట్ల షేర్ని అండ్ 15 కోట్ల గ్రాస్ని అయితే రాబట్టింది. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 9 కోట్లు. సో ప్రెజెంట్ ఇంకా ఈ మూవీ థియేటర్స్లో మంచిగానే రన్ అవుతుంది. సో చూద్దాం బ్రేక్ ఈవెన్ మార్క్ని ఎప్పుడు దాటుతుందో. ఇక ఈ మూవీ ఓటీటీ విషయానికి వస్తే ముందుగా ఈ మూవీ ఓటీటీ రైట్స్ జియో హాట్స్టార్ వాళ్ళతో టాక్స్ అయితే జరుగుతున్నాయంట. సో అది కన్ఫర్మ్ అయితే ఈ మూవీ మనకి ఆగస్ట్ 4 కల్లా ఓటీటీకి అయితే వచ్చేస్తుంది. సో మరి మీరు ఎవరైనా 3BHK మూవీ ఓటీటీ రిలీజ్ కోసం వెయిట్ చేస్తుంటే మీరైతే వాచ్ చేయొచ్చు ఆగస్ట్ 4 నుంచి. థియేటర్స్లో చూద్దాం అనుకుంటే థియేటర్స్లో వాచ్ చేయొచ్చు. ఇంకా ఈ మూవీ థియేటర్స్లో అయితే పర్ఫామ్ అవుతుంది. ఇక నెంబర్ 10 శబ్దం మూవీ. సో ఈ మూవీలో మనకి ఆది పెన్సెట్టి గారు మెయిన్ లీడ్లో యాక్ట్ చేశారు. అండ్ ఈ మూవీ వచ్చేసి Feb 28న థియేటర్స్లో అయితే రిలీజ్ అయింది. అండ్ థియేటర్స్లో ఈ మూవీకి సంబంధించి రీసెంట్గానే టోటల్ కలెక్షన్స్ అయితే బయటకు వచ్చినాయి. ముందుగా మన తెలుగు స్టేట్స్ విషయానికి వస్తే 2.65 కోట్లు అయితే రాబట్టింది. అండ్ తమిళనాడులో 2.85 కోట్లు. అండ్ కర్ణాటక ప్లస్ రెస్ట్ ఆఫ్ ఇండియా కలుపుకుని 60 లక్షలు. అండ్ ఓవర్సీస్లో 1.55 కోట్లు. అలా శబ్దం మూవీ వరల్డ్ వైడ్గా 8 కోట్ల గ్రాస్ని అండ్ 4 కోట్ల షేర్ని అయితే రాబట్టింది. యాక్చువల్లీ మూవీకి చాలా మంచి టాక్ అయితే వచ్చింది. బట్ ఎందుకో ఈ మూవీ అనుకున్నంత రేంజ్లో థియేటర్స్లో అయితే పర్ఫామ్ చేయలేదు. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 10 కోట్లు. ఇక ఈ మూవీ ఓటీటీ విషయానికి వస్తే ముందుగా ఈ మూవీ ఓటీటీ రైట్స్ ఎవరు క్లెయిమ్ చేసుకున్నారంటే అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు ఈ మూవీ ఓటీటీ రైట్స్ని క్లెయిమ్ చేసుకున్నారు. అండ్ ప్రైమ్ వీడియో వాళ్ళు ఈ మూవీని మనకి మార్చ్ 28న ఓటీటీకి అయితే రిలీజ్ చేయాలి. బట్ వాళ్ళు ఈ మూవీని అప్పుడైతే రిలీజ్ చేయలేదు. వాళ్ళు ఎందుకు రిలీజ్ చేయలేదంటే బికాస్ ఈ మూవీకి సంబంధించి కొన్ని అగ్రిమెంట్ ఇష్యూస్ అయితే ఉన్నాయి. అండ్ అలానే కొన్ని లీగల్గా కూడా కొన్ని ఇష్యూస్ అయితే ఉన్నాయంట. సో అది ఎప్పుడైతే సార్ట్ అవుట్ అవుతుందో ఈ మూవీ మనకి అప్పుడే ఓటీటీకి అయితే వస్తుంది. నేను అనుకున్నాను అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు మనకి ఎప్పుడైనా సరే సడన్ ప్రీమియర్ చేస్తారు కదా, మోస్ట్ లైక్ ఈ మూవీని కూడా మనకి సడన్ ప్రీమియర్ చేస్తారు అనుకున్నాను. వాళ్ళకి కొన్ని ఇష్యూస్ ఉండడం వల్ల ఈ మూవీని మనకి డిలే అయితే చేస్తూ వచ్చారు. బట్ ఇప్పటికీ ఈ మూవీ రిలీజ్ అయ్యి చాలా మంత్స్ అయితే అయిపోతుంది. బట్ ఎప్పుడు రిలీజ్ చేస్తారో వెయిట్ చేసి చూడాలి. సో చూద్దాం ఏం చేస్తారో. అఫీషియల్ కన్ఫర్మేషన్ వస్తే మళ్ళీ నేను మీకు అప్డేట్ చేస్తాను. ఇన్ కేస్ ఈ మూవీని మీరు చూద్దాం అనుకుంటే మీరైతే వాచ్ చేయొచ్చు. బట్ ఆడియో అంత క్లారిటీ ఉండదు. బట్ వీడియో పర్లేదు, బాగానే ఉంటుంది. ఒకసారి వెళ్ళి చూడండి, మీకు తెలిసిన ప్లేసెస్లోనే మీరు ఈ మూవీని వాచ్ చేయొచ్చు. అలా ఇన్ కేస్ మీరు అఫీషియల్గా చూద్దాం అనుకుంటే మీరైతే వెయిట్ చేయండి. అఫీషియల్ కన్ఫర్మేషన్ వచ్చాక మళ్ళీ నేను మీకు అప్డేట్ చేస్తాను. సో ఈ వీడియోకి ఇదంతే గైస్. ఇలాంటి మీకు మరిన్ని ఓటీటీ అప్డేట్స్ కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలానే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియోని షేర్ చేయండి. అండ్ దిస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.